హలో అండి. ఇవాళ ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీ గురువారం వ్రత కథ తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పూర్వకాలమున ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారు జాలి పడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు లక్ష్మీ పూజ చేయుట ప్రారంభించుము, నీవు కష్టనష్టములు తొలగును అని చెప్పగా ఆనాటి నుండి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకొని భక్తి ప్రవత్తులతో చూసుకుంటుండేది. సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకు అప్పగించి చిన్న బెల్లం మొక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యం ఉంచేది. కొన్నాళ్లకు ఆ పిల్ల యుక్త వయస్కురాలై పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకెళ్ళిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం కాగా పుట్టింట్లో దరిద్రం దాపురించింది. ఆ విషయం తెలిసిన ఆ అమ్మాయి వెంటనే తమ్ముణ్ణి పిలిచి ఒక చేతికర్ర నిండా వరహాలు నింపి అతని చేతికిచ్చి ఇంటికి చేరవేయమని చెప్పింది. కానీ ఆ కర్రను అతను మార్గమధ్యంలో పోగొట్టుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత తమ్ముడు మళ్ళీ వచ్చి మనిల్లు ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పగా అతనికి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి నాన్నకి ఇవ్వమని చెప్పింది. దాన్ని కూడా అతను ఎక్కడో పోగొట్టుకొని ఇంటికి చేరాడు. మళ్ళీ ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి అమ్మకివ్వమని చెప్పింది. అది కూడా పోగొట్టుకున్న తమ్ముడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటికి చేరాడు. కొన్నాళ్ళ తర్వాత భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది ఆ అమ్మాయి. తన సవతి తల్లితో, అమ్మ, ఈరోజు లక్ష్మీవారం కదా, లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాం, నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకు చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది. తన కూతురికి ఆ విషయం తెలియడంతో, సరేలే, వచ్చే వారం నోచుకుందాం, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంటు పోస్తూ ఆ తల్లి మిగిలిన నూనెను తలకు రాసుకుంది. సరేలే, 3వ వారం నోచుకుందాము, కానీ అప్పుడైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. తల్లి 3వ వారం 4వ వారం కూడా ఏదో రకంగా వ్రత నియమాలను ఉల్లంఘించడంతో చేసేదేమీ లేక అసహనంతో 5వ లక్ష్మీవారం అయినా నిష్టగా ఉండి పూజ చేయకపోతే మీ దరిద్రం ఇలాగే ఉంటుందని కాస్త హెచ్చరించింది. ఆ రోజు రాగానే తల్లి కొంగుకు ముడివేసుకొని తల్లితో వ్రతం చేయించింది. కూతురు పూర్ణం బూరెలు నివేదించగానే మహాలక్ష్మి స్వీకరించింది. కానీ తల్లి పెట్టినవి మాత్రం స్వీకరించలేదు. అమ్మాయి, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుంటే నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలను సిరికి ప్రతిరూపాలు, అందువల్ల మీ అమ్మ నైవేద్యం తీసుకోలేదు అని చెప్పగా ఆ అమ్మాయి తన తల్లితో అమ్మవారికి క్షమాపణ చెప్పించగా అప్పుడు అమ్మవారు నైవేద్యం ఆరగించి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వర్ధిల్లుతాయని వరమిచ్చి అంతర్ధానమైంది. వింటి కదరా ఫ్రెండ్స్, ఈ వ్రత కథని. ఇలా లక్ష్మీ వరాలు ఎవరైనా నిష్టగా చేస్తే వారికి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా అందుతుంది. నియమాలు అనేవి చక్కగా పాటించాలి. ఏ నియమాలు పాటించకపోయినా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇలా ఈ లక్ష్మీ వారాలు వ్రతము నిష్టగా పూజ చేసుకొని ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.